కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఈసీకి ఫిర్యాదు అందించింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. మతం ఆధారంగా ఓటు వేయమని కోరడం సరికాదన్నారు. ప్రలోభాల ద్వారా ఓటర్లకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారని బండి సంజయ్ పై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఈసీకి ఫిర్యాదు అందింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. మతం ఆధారంగా ఓటు వేయమని కోరడం సరికాదన్నారు. ప్రలోభాల ద్వారా ఓటర్లకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారని బండి సంజయ్ పై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. ప్రవీణ్, చెప్పండి, ఈసీకి కంప్లైంట్ అందినట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? అయితే జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారం సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి బండి సంజయ్ పైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ లో హోం వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ చేసినటువంటి ప్రవర్తన నియమాల యొక్క తీవ్రతన ఉల్లంఘనను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పైన అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కూడా బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకరమైన పదజాలం వాడుతూ అయితే ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మతం ఆధారంగా ఓటు వేయమని విజ్ఞప్తి చేయడాన్ని మొత్తంగా కూడా అయితే 1951 లోని సెక్షన్ 123/3 అని ఉల్లంఘిస్తూ మతపరమైన ప్రతిపాదన ఓటు వేయాలని ఆయన కోరినట్లుగా కూడా ఆ యొక్క కంప్లైంట్ లో కోరడం జరిగింది. అదేవిధంగా ప్రలోభాల ద్వారా ఓటర్లకు లంచం ఇవ్వండి, బండి సంజయ్ ఓటర్లను ఇతర పార్టీల నుండి ఓటుకు 20,000 అంగీకరించి బీజేపీ అనుకూలంగా ఓటు వేయమని ప్రోత్సహించడం కూడా జరిగిందంటూ కూడా అయితే సెక్షన్ 150 అయితే 1951 ప్రకారంగా సెక్షన్ 123/A ఉల్లంఘనకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే రేవంత్ రెడ్డి నీకు రోషం పౌరుషం, నువ్వు టోపీ పెట్టుకొని నీ తుర్కాల ఆ రక్తం మీద ప్రవహిస్తే, పాకిస్తాన్ రక్తం ప్రవహిస్తే నువ్వు వెంటనే ఆ విచారణ జరపాలంటూ ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వీటిపైన మొత్తంగా కూడా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ దృష్టి సారించి కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన మొత్తంగా కూడా ఈ విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.